సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలింగ్ సిబ్బందికి సామాగ్రి పంపిణీ పూర్తయింది. ఉప ఎన్నికల పోలింగ్ కోసం 5 గ్రామాల్లో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కడప జెడ్పీటీసీ ఉప ఎన్నికకు పోలింగ్ సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. మనం ప్రస్తుతం పులివెందుల మండల పరిషత్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడే ఈ మండలానికి సంబంధించి పోలింగ్ సామాగ్రి సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వీళ్ళంతా కూడా పులివెందుల మండలం ఉప ఎన్నికకు సంబంధించి 5 గ్రామాల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మజారా గ్రామాలతో కలిపి మండలంలో మొత్తం 16 గ్రామాలున్నాయి. అయితే 5 గ్రామాల్లో మొత్తం 16 గ్రామాలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ సెంటర్లో 3 నుంచి 5 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. అంటే ఆయా గ్రామాల ప్రజలు నిర్ణీత పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. 8 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ ఆఫీసర్స్ కు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కు ఎన్నికల సామాగ్రి అందజేశారు. వారంతా సరిచూసుకొని ఇవాళ సాయంత్రానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. పోలింగ్ కేంద్రంలో ఇప్పటికే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తుతో పాటు వీడియోగ్రఫీ తీస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ సామాగ్రి అలాగే సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుందనేది అధికారులతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ డిస్ట్రిబ్యూషన్? సార్, డిస్ట్రిబ్యూషన్ బాగా జరుగుతోంది. అందరూ కూడా బాగా హాజరయ్యారు. ఎటువంటి ఇబ్బంది లేదు. టోటల్గా పీఓలు కానీ ఏపీఓలు కానీ కావాల్సినంత మంది ఖచ్చితంగా వచ్చారు. ఓపీఓలు కూడా బాగానే వచ్చారు. రిజర్వ్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఉన్నారు మా దగ్గర. ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు కావాల్సినటువంటి స్టాఫ్ అంతా రెగ్యులర్గా అంతా హాజరయ్యారు సార్. ఒక్కొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎంతమంది స్టాఫ్ ఉంటారు? ఏమేమి మెటీరియల్ ఇస్తున్నారు? ఒక్కొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి మేము దాదాపు ప్లస్ ఒక ఏపీఓ గారిని ప్లస్ ఒక 3 ఓపీఓని ఇస్తున్నాం సార్. ఎక్కడన్నా ఓట్లు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఒకరిని ఇద్దరిని కూడా అలాట్ చేశాము కొంతమందికి. అంటే దాదాపు 800 అట్లా ఉంటే ఇద్దరిని ఎక్స్ట్రా కూడా ఇచ్చాము. ప్రతి బూత్ లో కూడా 5 మంది తక్కువ లేకుండా స్టాఫ్ ఉంటారు. ఓట్లను బట్టి ఒకరిద్దరు ఎక్స్ట్రా కూడా ఉన్నారు. అందరికి ఇచ్చాము. ఇది అంటే పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరుగుతుంది? ఎస్ సార్, బ్యాలెట్ పద్ధతి జరుగుతుంది ఖచ్చితంగా. సాధారణంగా అయితే ఈవీఎంస్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. లోకల్ బాడీ కాబట్టి ఖచ్చితంగా మనము బ్యాలెట్ పేపర్లో చేయాలా. బ్యాలెట్ పేపర్లో జరుగుతుంది సార్ ఖచ్చితంగా. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల యంత్రాంగం చేసింది. అందుకు అవసరమైన ఎన్నికల సిబ్బంది, ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఆ సిబ్బంది వాటిని తీసుకుంటున్నారు. ప్రిసైడింగ్ అధికారులకు బ్యాలెట్ పేపర్లు కూడా అప్పగించారు. ఇక్కడి నుంచి ఇవాళ సాయంత్రానికి ఈ సిబ్బంది అంతా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్, ఏపీఓ అలాగే ఇతర సిబ్బంది అంతా కూడా గ్రామాలకు వెళ్లి ఏర్పాట్లను చూసుకుని అక్కడ పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ సిబ్బంది అంతా కూడా నైట్ అక్కడే ఉండి మార్నింగ్ 6 గంటలకే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక పోలింగ్ బాక్స్ కూడా ఉంది. సిబ్బందికి వాటిని పోలింగ్ బ్యాలెట్ బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో ఇలాంటి బాక్స్లే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంటాయి. 5 గ్రామాల్లో మాత్రమే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటే 15 పోలింగ్ బూత్లు ఉంటాయి. 15 బూత్లలో 15 బాక్స్లు ఉంటాయి. బ్యాలెట్ పేపర్లు కూడా ఉంటాయి. వీటన్నిటిని తీసుకుని కొద్దిసేపట్లోనే సిబ్బంది బయలుదేరి వెళ్తారు. సాయంత్రానికి అక్కడికి వెళ్లి పోలింగ్ బూత్లలో అన్నింటినీ సరిచూసుకుని రేపు ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సమస్యలను చూసుకొని విద్యుత్తు ఇతర ఏవి కొరత లేకుండా అక్కడ సిబ్బంది చూసుకోవాల్సి ఉంటుంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, పులివెందుల నుంచి.